బబులోను రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారమే. గోల్డెన్ సిటీస్ అండ్ గోల్డెన్ ప్యాలెస్ గా కనబడుతుంది బబులోని యొక్క రాజ్యం. బబులోను బంగారు పట్టణంగా కూడా పిలువబడుతుంది. ఈ బబులోను సామ్రాజ్యం అనేది ఆ ప్రతిమ యొక్క శిరస్సుగా ప్రస్తావించారు. బబులోను వారు విగ్రహాలకు, గోపురాలకు, దేవాలయ అలంకరణకి కూడా ఎక్కువ బంగారాన్ని బాగా వాడుతున్నారు. మాదియా పారసిక రాజుల చరిత్ర కూడా మీరు దయచేసి తెలుసుకోండి. ఈ లోక రాజ్యాలకు అంతం ఉంది. దైవ రాజ్యం ద్వారా నీవు ఆ రాజ్యానికి అర్హుడవుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరొక ఈ దినమును బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, ప్రశస్తమైన సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను. చాలా సంతోషం మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క పాద సన్నిధిని అనుభవించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మరి మీ అందరికి కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆన్లైన్ బైబిల్ స్టడీ రూపకంగా అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముతున్నాను మీరు నా కొరకు ప్రార్థన కూడా చేస్తున్నారని. ఎందుకంటే ఇలాంటి ఆటంకం లేకుండా మరి ఇలాంటి వాక్యాలు విరివిరిగా అందించబడాలనే ఆశ. కాబట్టి ఎంతమంది అయితే ఫిలదెల్ఫియా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారో మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచిది. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం. ప్రతి రోజు దాదాపు ఒక 4-5 రోజుల నుండి లేదా వారం అని చెప్పుకోవచ్చు, అద్భుత రీతిగా దేవుడు మనకి పరలోక ప్రార్థన ధ్యానాంశాన్ని దేవుడు మనకు అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ ఆ చిన్న ప్రార్థన శిష్యులకు నేర్పించినటువంటి ఆ మాటల్లో ఎంతో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మంచి హృదయము, ఉద్దేశము దాగి ఉన్నది. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుత రీతిగా ఇంట్రొడక్షన్ పార్ట్ మొదలుకొని పరలోకము, అందులో ఉన్నటువంటి పరమ తండ్రి, అంత మాత్రమే కాదు దేవుని యొక్క నామము మనం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ధ్యానం చేశాం. ఒకవేళ మీలో ఫస్ట్ టైం ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇదే యూట్యూబ్లో ఎవాంజలిస్ట్ జైపాల్ అనే యూట్యూబ్లో మీకు ఈ సిరీస్ అంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి కనబడుతుంది, పరలోక లార్డ్స్ ప్రేయర్ అనే శీర్షికతో. మరి దయచేసి మీరు ఫ్రీ టైంలో మీరు చూడండి, మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఎంతమంది అయితే నాతో పాటు కూడా ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటున్నారో, వింటున్నారో మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు, దీవించునుగాక. ఈ రోజున మనము దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక అని యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని, ఎందుకు రాజ్య ప్రస్తావన యేసు ప్రభు నేర్పించాడు అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆఫ్ కోర్స్ నేను నిన్న కాకుండా మొన్న కూడా నేను ధ్యానంలో నడిపించాను, కాకపోతే అందులో వీడియో సరిగా రాలేదు. దయచేసి అందులో ఆడియో చాలా క్లియర్గా ఉంది, మరి అది కూడా మీరు వినండి. మరి దేవుని చిత్తం అయితే నేను మళ్ళీ ఆ యొక్క పార్ట్ని మళ్ళీ నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆ సిరీస్ మిస్ కావద్దని, ఆడియో వీడియో క్లారిటీతో పాటు. దేవుని చిత్తం అయితే రేపు ఆ పని చేస్తాను. ఈరోజు మనము నీ రాజ్యం వచ్చునుగాక అనే ఆ మాటలో ఉన్నటువంటి 2వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రం. నాతో పాటు మీరు అదేవిధంగా లైవ్లో ఉండండి. మీరు అటు ఇటు డిస్ట్రాక్ట్ కావద్దు. మనం ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావద్దు. అర్థమవుతుందండి? కనుక డిస్టర్బ్ అయిపోతే కనుక మంచి వాక్యాన్ని లేదా మీరు అర్థంతో కూడినటువంటి విషయాలు పోగొట్టుకుంటారు. కనుక గమనించాలి. మరి చాలా శ్రద్ధగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మొన్నటి దినాన్న
దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చును గాక అని యేసుక్రీస్తు ప్రస్తావించాడు. ఆయనే దేవుని యొక్క రాజ్యమును ఇంట్రడ్యూస్ చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క రాజ్యము గురించి ఏమేమి చెప్పబడిందో కూడా చాలా స్పష్టంగా మనం ధ్యానం చేశాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు స్క్రీన్లో చూడండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దాని యొక్క డిస్క్రిప్షన్, వివరణ ఏమిటో, దాని యొక్క ప్రత్యేకత ఏమిటో, సైలెంట్ ఫ్యూచర్స్. అంత మాత్రమే కాదు, ఎంట్రన్స్ ఇంటూ, ఎవరు అందులో ప్రవేశిస్తారు, పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, పరలోక రాజ్యానికి సంబంధించింది అది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉందో ఆ విషయాన్ని కూడా మనము చాలా డీటెయిల్ గా ధ్యానం చేశాం. సో ఒక మాట చెప్పాలంటే, డిస్క్రిప్షన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్, సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్, entrance into the kingdom of God in the Bible, members of the kingdom of God in the Bible, nature of the kingdom of God in the Bible. ఇవన్నీ విషయాలు మనము చూచాం చాలా స్పష్టంగా. నేను చాలా రెఫరెన్సెస్ కూడా మీకు నేను అందులో కోట్ చేయడం జరిగింది. I really praise God for this topic. Day before yesterday, and we have meditated the topic, especially thy kingdom come. In that portion we can see, and I have clearly explained about the kingdom of God, especially the description of the kingdom of God, the silent futures of the kingdom of God, entrance into the kingdom of God, members of the kingdom of God, and nature of the kingdom of God in the Bible. So many references I have given. If you people are seeing for the first time, I request you all to please go through once again, previous session. In that we have discussed about the description, silent futures, entrance, members, and nature of the kingdom of God in the Bible. So with the references we have meditated, and today I want to take you to the next meditation of this same verse, kingdom of God. And I want today the very important subject we are going to meditate. What is that? Kingdom of God, the prophetical and historical point of view. Yes, my dear brothers and sisters, I am taking you to the meditation about the kingdom of God, prophetical and historical point of view. Yes, prophetical and historical point of view. What the Bible says about, and what the prophecy God gave to his people about the kingdom of God. At the same time, in history also, historically we have seen is already fulfilled and being fulfilled, going to be fulfilled. So we are going to see about the history about the kingdom of God also. కనుక దేవునికి స్తోత్రములు. ఈరోజు మన ధ్యానంలో దేవుని ఒక రాజ్యము అది ప్రవచనాత్మకంగాను, ఆ తర్వాత చారిత్రకంగా ఏ విధంగా దేవుని యొక్క రాజ్యము ప్రవచించబడింది దేవుని ద్వారా పాత నిబంధన గ్రంథంలో. అంత మాత్రమే కాదు, ఏ విధంగా కొంతవరకు నెరవేర్చబడుతూ ఉంది, ఇంకా రాను దినాల్లో కూడా నెరవేర్చబడబోతుంది అనే విషయాన్ని నేను ఈరోజు మీ ముందుంచబోతున్నాను. కనుక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా డీప్ సబ్జెక్ట్ కనుక దయచేసి మీరు ఎవరు కూడా పోగొట్టుకోనకుండా వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నాతో పాటు కూడా మీరందరూ కూడా దయచేసి మీరు లైవ్లోనే ఉండండి. ఆ తర్వాత మీరు దయచేసి ఎంతమంది అయితే చూస్తున్నారో, మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన గ్రూప్లో, మీకు తెలిసినటువంటి ఆ తర్వాత పేజ్లో, గ్రూప్లో దయచేసి మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎంతమంది అయితే జూమ్లో ఉన్నారో మీరు కూడా మీకున్నటువంటి తెలిసినటువంటి వాళ్ళకి మీరు లింక్ పంపించి షేర్ చేసి ఈ వాక్యాన్ని వినేటట్లుగా చేయండి. ఎందుకో తెలుసా, ఈరోజు మనం ధ్యానించేది కేవలం వాక్యం మాత్రమే కాదు, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా దేవుడి యొక్క ప్రవచనాత్మకంగా దేవుడు ప్రవచించాడు, ఆ ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడతా ఉంది హిస్టరీలో, మన చరిత్రలో. 2000 సంవత్సరాల కాలం క్రితము, 2000 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభు కాలంలో, ఆ తర్వాత ఈ ప్రస్తుత కాలము, రాబోయే కాలంలో కూడా దైవ రాజ్యము గురించినటువంటి లేఖనం, బైబిల్ గ్రంథము ఇది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. ఇది ఏదో ఊహించి ఒక మనుషుడు తన ఊహలో వచ్చినటువంటి విషయాలు రాశాడని ఏమాత్రము బైబిల్ గ్రంథములో లేదు ప్రియులారా. గమనించాలి, బైబిల్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటనంటే
ప్లేసెస్ అండ్ పీపుల్, ప్లేసెస్, జాగ్రఫికల్గా అంతా కూడా మ్యాచ్ అవుతుంది దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం. కనుక ఈ సృష్టి విషయంలో కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇది భూమి గోళాకారములో గ్లోబ్ లాగా కనబడుతుందని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అంతా అథెంటిక్ గా ఉంది బైబిల్ గ్రంథము. అలాంటి బైబిల్ గ్రంథములో దైవరాజ్యము గురించి ఏం రాయబడింది, ప్రవచనాత్మకంగా తర్వాత చారిత్రాత్మకంగా ఏ విధంగా దేవుడు ప్రవచించాడు, అది చరిత్రలో ఏ విధంగా నెరవేర్చబడుతుంది. మీరు నాతో పాటు శ్రద్ధగా వింటే షాక్ అవుతారు. ఎందుకంటే నేను ఈ ధ్యానంలో షాక్ అయ్యాను. నేను ఈ ధ్యానంలో నాకు దేవుని యొక్క రాజ్యం ఎంత సమీపంగా ఉందో నేను దాన్ని కొంతవరకు గ్రహించగలిగినాను. ఆ విషయాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఇది హృదయ భారముతో, ఒక మంచి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ఆ దైవ రాజ్యం కొరకు మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. ఈ లోక రాజ్యాలన్నీ కూడా, అది ఏ రాజ్యమైనా సరే, భూమి మీద ఉన్నటువంటి ఎన్ని రాజ్యాలైతే ఉన్నాయో అన్ని రాజ్యాలకు అంతమంటూ ఒకటి ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు ప్రియులారా. అదే మాదిరిగా ఈ రోజున గనక మీరు ధ్యానించాలనుకుంటున్నారా, దైవరాజ్యము గురించినటువంటి ప్రవచనం ఏంటి, దైవరాజ్యము గురించినటువంటి చారిత్రకంగా కొంతవరకు నెరవేర్చబడింది ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాము, రానున్న దినాల్లో ఏ విధంగా దేవుని యొక్క రాజ్యం గురించిన ప్రవచనాలు నెరవేర్చబడబోతున్నాయో నేను ఈ రోజున మీతో పంచుకోబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది అంత ఈజీగా 1-2 సెషన్లో ముగించేది కాదు. నాకు తెలీదు ఎన్ని సెషన్లో ఇది ముగించబడుతుంది, నాకు ఆ విషయంలో చింత లేదు. ఎన్ని సెషన్లో నేను ముగిస్తాననే టెన్షన్ నాకు ఉండదు. కానీ ఈ సబ్జెక్ట్ని ఎంత పర్ఫెక్ట్గా నేను మీకు అందించాలి అనే ఆ తపన నాలో చాలా ఉంటుంది ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రం. టైం బౌండ్ కావచ్చు, డేస్ కావచ్చు, అది నా పరిమితి లేదు, నేను పెట్టుకోను. కారణం ఏంటంటే పరిగెత్తి పాలు తాగడం నాకు అలవాటు లేదు. నించోని నీళ్లు తాగే అలవాటు ఉంది. కొంత లేట్ అయినా పర్లేదు. నేర్చుకునేది ఏదో, చదివేదేదో, ధ్యానించేదేదో మనం పర్ఫెక్ట్గా మనం ధ్యానించి మనం దీవించబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ప్రవచనాత్మకంగా ఆ తర్వాత చారిత్రాత్మకంగా ఏంటిదంటే, మనకు ప్రవచనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. దయచేసి మీరు పోయిన సెషన్లో చదివి ఉంటున్నారు, కానీ దయచేసి నేను మనవి చేస్తున్నాను, మళ్ళీ చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందు నా దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. యుగముల వరకు నిలిచే రాజ్యము గురించినటువంటి ప్రస్తావన దానియేలు, ప్రకటన గ్రంథం, ఈ రెండు కూడా ప్రవచనాల గ్రంథం అని చెప్పుకోవచ్చు. దయచేసి జాగ్రత్తగా వినండి. మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. రాసుకునే వాళ్ళు దయచేసి మీరు రాసుకోండి, అర్థం చేసుకోండి. రెఫరెన్స్లు కావచ్చు, చరిత్ర కావచ్చు, మీరు చాలా ధ్యానపూర్వకంగా వినండి. రైట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవుని రాజ్యం గురించినటువంటి ప్రవచనము దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రవచనం అంటే ఏంటో తెలుసా? జరగబోయేది ముందే దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రవక్తలకు బయలుపరిస్తే, ప్రవక్తలు తన ప్రజల యొద్దకు వచ్చి వాళ్ళు వివరించినటువంటి విషయాలనే ప్రవచనాలు అన్నారు. అర్థమవుతుందంటే, ప్రవచనాలంటే జరగబోయేది ముందుగా తెలుసుకోవడం, తెలపడము. అది దేవుడు అనేక ప్రవక్తలని పాత నిబంధన గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, ఆ తర్వాత చిన్న ప్రవక్తలని దేవుడు తన ప్రవక్తలను ఎంచుకొని ఆయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరిచాడు. అయితే దానియేలు గ్రంథంలో కూడా మీరు చదివినట్లయితే 2వ అధ్యాయం 44వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటనంటే, దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యం ఎప్పుడు కూడా అది కూల్చివేయబడదు. ఆ రాజ్యము యుగముల వరకు ఉంటుంది. ఎప్పుడు అని హింట్ ఇచ్చాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ లో కనబడుతున్న తర్వాత మీరు తెలుగులో కూడా చదువుకున్నారు కదా, ఆ రాజుల కాలంలో ఇన్ ద డేస్ ఆఫ్ దోస్ కింగ్స్ అని రాశాడు. అంటే ఆ రాజుల కాలంలో ఇన్ ద డేస్ ఆఫ్ దోస్ కింగ్స్ ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ సెట్ అప్ ఎ కింగ్డమ్ దట్ షల్ నెవర్ బి డెస్ట్రాయిడ్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవుడు ఆ రాజుల కాలములో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్య స్థాపన ఎలా ఉంటదంటే, అది ఎన్నటికి కదల్చబడదు, దాన్ని ఎవరు షేక్ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటి? రాజ్యం ఎంత పెద్ద రాజ్యం ఉన్నా ఒకరోజు షేక్ అయిపోవాల్సిందే కదా. ఆ విధంగా చరిత్రలో కూడా అనేక రాజ్యాలు వస్తాయి, అగ్రరాజ్యాలు వస్తాయి,
భయంకరమైన రాజ్యాలు వచ్చి ఏ విధంగా కూలిపోతాయో చాలా స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. ఏ విధమైన ప్రవచనం అంటే ఇక్కడ చూడండి స్క్రీన్లో, ఇక్కడ ఒక ప్రతిమ కనబడుతుంది. ఒక మనిషి, ఒక సైనికుని యొక్క ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఈ ప్రతిమ దేవుడు ఏం చేసినాడంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి, బబులోను రాజు దాదాపు మీకు క్రీస్తు పూర్వము 607వ శతాబ్దము నుండి 536 సంవత్సరాలు క్రీస్తు పూర్వము పరిపాలించినటువంటి వ్యక్తి బబులోను. దానిని ఏమన్నారు తెలుసండి? ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్ అన్నారు. ఇంగ్లీష్లో బాబిలోన్, బబులోన్ అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో బాబిలోన్. మీరు హిస్టరీ కనుక మీరు గూగుల్లో కూడా బాబిలోన్ అని హిస్టరీ ఆఫ్ బాబిలోన్ కొడితే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఎవరు పరిపాలించినారు, దాని పరిపాలన విస్తీరణ ఎక్కడ ప్రారంభమైంది, ఎంతవరకు విస్తరించిందో అక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది. కనుక దేవునికి స్తోత్రములు. ఇక్కడ దేవుడు ఇక్కడ నెబుకద్నెజర్ రాజుకి ఒక కనబడుతుంది. ఏంటంటే ఒక పెద్ద ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ కొంచెం వింతగా ఉంటుందన్నమాట. ఏంటి ఆ వింత అంటే తలభాగం వచ్చేసి బంగారంతోను, ఈ భుజము నుండి కడుపు వరకు ఛాతి వరకు వచ్చేసరికి అది వెండితోను, ఆ తర్వాత ఉదరం నుండి తర్వాత ఆ తొడల వరకు వచ్చేసరికి అది బ్రాస్, అది ఇత్తడితోను. అంత మాత్రమే కాదు, ఉట్టి కాళ్ళు పాదాల వరకు, కాళ్ళు పూర్తి ఇనుముతో గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత పాదాలు మాత్రము ఇనుము మట్టి రెండు మిక్స్ అయినటువంటి దాన్ని కాస్ట్ ఐరన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఐరన్తో మనిషి కనబడతాడు. అంటే ఒక్కొక్క భాగము, మనిషి యొక్క భాగము ఒక్కొక్క మెటల్తో కనబడుతుంది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఆ తర్వాత మట్టి, ఇనుము మిక్స్ అయి ఉన్నది. ఇది ఎప్పుడైతే ఇది ప్రతిమ నిలబడుతుందో ఆ రాజు కనినటువంటి కలలో ఏం కనబడుతుందంటే చేతి సహాయం లేనటువంటి ఒక రాయి ఆటోమేటిక్గా వచ్చి ఈ ప్రతిమ మీద పడితే ఆ ప్రతిమ ముక్కలైపోతుంది. ఆ ప్రతిమ ముక్కలైపోతున్నాడు. ఒక చిన్న రాయి ద్వారా అంత పెద్ద ప్రతిమ ముక్కలైపోతుంది. అంతవరకు రాజు కలకని మర్చిపోతాడు. కానీ ఆయన హృదయంలో కలవరము ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ కలవరము ఏంటనంటే తాను ఆ కనినటువంటి కల మర్చిపోతాడు, ఆ భావాన్ని కూడా మర్చిపోతాడు. అప్పుడు తనకు టెన్షన్ ఎక్కువైపోయి ఆ తర్వాత జ్ఞానులను, తన సంస్థానంలో ఉన్నటువంటి రాజ సంస్థానంలో ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను, ఆ తర్వాత శాస్త్రులను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో కూడా చర్చ చేస్తాడు. నేను ఒక కళ కన్నాను, అది కళ కూడా మర్చిపోయాను, దాని భావం కూడా తెలియదు, కానీ చాలా కలవరంగా ఉంది, నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను, దయచేసి మీరు దాన్ని చెప్పగలరా అంటే వాళ్ళేమంటారంటే, రాజా నీవు గనుక మాకు కళ చెప్పితే మేము దాని భావం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది, కానీ కళనే చెప్పకపోతే దాని భావం మేమెక్కడికి వెళ్ళి చెప్పగలమని చాలా కోపం వచ్చేసి ఇంకా రాజు ఏం చేస్తాడంటే నాకు కంపల్సరీగా నాకు ఇది చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా ఉగ్రుడైపోతా ఉంటాడు. తన కోపము వాళ్ళ మీద ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించాలి, ఆ క్రమంలో దానియేలు దేవుని యొక్క ప్రవక్త, దానియేలుకి దేవుడు ఒక కళ ద్వారా ఈ కళ చూపించి తర్వాత దాని భావాన్ని దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు దానియేలు రాజు ఎదుట నిలబడి రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటనంటే, రాజా తమరు కనినటువంటి కళ ఇదిగో దీని భావం ఇది అని చెప్పినప్పుడు నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యపోతాడు. ఇంతటి దైవ ఆత్మ జ్ఞానము కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా నా రాజ సంస్థానంలో? ఎవరూ లేరు. దానియేలు నాకు కనబడుతున్నాడు. ఎస్, నేను కనిన కళ కరెక్ట్గా చెప్పాడు, దాని భావము కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. గనక నేను బానిసగా కాదు ఈ వ్యక్తిని నా రాజ సంస్థానంలో ఉంచుతాను. ఒక బానిసగా ఉన్నటువంటి దానియేలుని రాజు ఉన్నతమైనటువంటి పదవిని ఇస్తాడు. తన రాజ్య పరిపాలనలో ఒక ఇంపార్టెంట్ మంత్రిగా తను చేసుకుంటాడు. ఇది జరిగినటువంటి చరిత్ర నా ప్రియమైనటువంటి సోదరుడా. ఇందులో ఈ రోజున మన ధ్యానాంశం దాగి ఉంది. యేసు ప్రభువుల నాడు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన, నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయండి అన్నాడు. నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయడంటే ఉత్తుగానే అని ఉంటాడు అనుకున్నారా మీరు? నో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ లార్డ్ జీసస్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభించాడు అంటే ఈ మాటలతోనే ప్రారంభించాడు. ఏంటో తెలుసా? మారు మనసు పొందండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది గనక మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపించింది గనక మీరు మారు మనసు పొందండి అన్నాడు.
అంటే దైవరాజ్యము కొరకు ఆ రాజ్య సువార్త ప్రకటిస్తూ బ్రతికాడు. దాని కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున ఆ సువార్త కొరకు అలనాడు ప్రారంభమైనటువంటి ఈ సువార్త పరిచర్య ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా దీన్ని ఎవరు ఆపలేకపోయారు. ఈ రోజు వరకు కూడా మాలాంటి సువార్థికులు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అది మాత్రం దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దీన్ని గనక ఎవరైనా ఆపడం ప్రయత్నం చేస్తే ఎంత ఫూలిష్నెస్సో తెలుసా? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసుప్రభు దర్శించి తనతో మాట్లాడే ఒకటే మాట, సౌలా సౌలా, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? ములికొనకు నువ్వు ఎదురు తనగలవా? అంటే ములికొన అంటే చాలా షార్ప్గా ఉన్నటువంటి దానిని నువ్వు తంతే అది నీకే గుచ్చుకుంటుంది. తంతే ఏమవుతుంది అంటే, ఈ రోజున సేవకులను హింసిస్తున్న వారు, సంఘాలను ఆటంకపరుస్తున్న వారు నేరుగా దేవుణ్ణే ఆటంకపరుస్తున్నారు. దేవుని పనినే వాళ్ళు పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే వాళ్ళ జీవితాలకు వాళ్ళే దెబ్బలు తినే పనులు చేసుకుంటున్నారు. దేవునితో పెట్టుకొని గెలిచిన వాడు ఎవడు కూడా లేడు. అందుకే క్రైస్తవ సేవకులు, క్రైస్తవులమైనటువంటి మేము ఆ దేవుని పని దేవుంది కాబట్టి, సంఘము దేవుంది కాబట్టి, ఆ పని దేవుంది కాబట్టి దేవునికి అప్పగిస్తాము. మేము ఎంతో ఓపిక సహనము కలిగి అన్ని ఓర్చుకుంటాం. ఎందుకు కారణం తెలుసా? రోషము లేక కాదు, చీమునెత్తురు లేక కాదు, అన్నీ ఉన్న దానికంటే ఎక్కువగా అహింసా సిద్ధాంతాన్ని గాంధీజీ గారు ఏ విధంగా నేర్చుకుని దేశాన్ని స్వతంత్రించుకున్నారో ఆ సిద్ధాంతాన్ని యేసు ప్రభు మాకు నేర్పించాడు. అంటే ప్రేమతో కూడిన మార్గం, అహింసా మార్గం ద్వారా ఎన్నో సాధించవచ్చు అనే దానికి ఓపిక కావాలి, సహనం కావాలి. ఆ సహన బాటలోనే మేము నడుస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మేము తలుచుకుంటే మా శరీరము, మా జ్ఞానము, మా ఈగో కనుక పని చేస్తే మేము కూడా తిరగబడ్డానికి క్షణము పట్టదు. దేవుని బిడ్డలారా గమనించాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం యేసు ప్రభు నేర్పించినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటనంటే, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడంటే దాని వెనకాల ఇంత పెద్ద కళ, ఇంత పెద్ద కలభావం ఉంది. అదేమిటో ఈరోజు మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. చూడండి, ప్రతిమకు నేను ఇంకో స్క్రీన్లో మీకు చూపిస్తా ఉన్నాను. ఏంటనంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడే ఈ ప్రతిమ, నేను చాలా ఇక్కడ కొన్ని అక్షరాలు కూడా రాశాను, మీకు కనబడుతుందో లేదో కానీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ బంగారం యొక్క తలంతా కూడా బంగారంతో చేయబడింది. ఇది దేనికి సూచన అంటే, ఆ రాజు కాలంలో, ఏ రాజు కాలంలో కలబడిందో, ఏ రాజ సంస్థానంలో దానియేలు కలభావం చెప్పినాడో అదే రాజ్యము, అది బబులోను రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్. బబులోను అనే రాజు, బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉంటాడు. ఆ కాలంలో ఎంత గొప్పగా ఈ రాజ్య సంస్థానము పని జరిగిందో తెలుసా మీకు? చరిత్ర చూస్తే మీరు చాలా స్టన్ అయిపోతారు. బంగారముతో కూడినటువంటి ఆ యొక్క ఆ తల ఎందుకు చూపించాడంటే, బబులోను రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారమే. బబులోను రాజ్యములో ఎక్కడ చూసిన తన ప్రతిమలు కావచ్చు బంగారంతో కూడినవి, దేవతలు ప్రతిమలు కూడా బంగారంతో కూడినవి, తన రాజ సంస్థానం కూడా బంగారంతో కూడినది. ఎక్కడ చూసినా గోల్డెన్ సిటీస్ అండ్ గోల్డెన్ ప్యాలెస్ గా కనబడుతుంది బబులోను యొక్క రాజ్యం. రోజున నేను మీకు బబులోను రాజ్యం గురించి మీరే ఒక్క మాటలో వీడియోలో చూడండి. దయచేసి జాగ్రత్తగా నేను మీకు వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియోలో బబులోను గురించినటువంటి చరిత్ర ఏమిటో మీరు జాగ్రత్తగా తెలుగులోనే వినండి. బబులోను సామ్రాజ్యాన్ని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. బబులోను సామ్రాజ్యం అనేది మొదటి ప్రపంచ శక్తి, మొట్టమొదటి ప్రపంచంలోని మొదటి సామ్రాజ్యం, మొదటి ప్రపంచ శక్తిగా ఉంది. అది క్రీస్తు పూర్వం 606 నుంచి కూడా 539 వరకు కూడా ఇది పాలించింది. దానియేలు చూసినటువంటి ఆ దర్శనంలో ప్రస్తావించబడినటువంటి ఆ విగ్రహంలో మొదటి భాగం అంటే ఆ యొక్క బబులోను యొక్క ప్రతిమకు, ఆ యొక్క విగ్రహానికి శిరస్సుగా ఉండేది. అంటే దానియేలు 2వ అధ్యాయం 32వ వాక్యంలో 38వ వాక్యంలో కనపడేటువంటి ఆ శిరస్సు ఈ యొక్క బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం అనేది ఆ ప్రతిమ యొక్క శిరస్సుగా ప్రస్తావించడం జరిగింది. ప్రపంచంలోని మొదటి సామ్రాజ్యం ఇది. నోవాహు జలప్రలయం జరిగిపోయిన తర్వాత ఇది ప్రారంభమైంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆదికాండం 10వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం. కాబట్టి ఆ తర్వాత అనేక రూపాలుగా ఇది మార్పు చెందుతూ వచ్చింది. మార్పు చెందిన
గానే ఉంది. దానిలో కొంత భాగము నేటికి కూడా ఉనికి కలిగి ఉంది. బబులోను బంగారు పట్టణంగా కూడా పిలువబడుతుంది. అయితే బబులోను బంగారంతో పోల్చడం ఎందుకు అంటే, బబులోను వారు విగ్రహాలకు, గోపురాలకు, దేవాలయ అలంకరణకి కూడా ఎక్కువ బంగారాన్ని బాగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బంగారం శుద్ధమైంది. నెబుకద్నెజర్ సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండటానికి 100% కూడా ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి బంగారంతో పరిపూర్ణమైన ఈ లక్షణాన్ని తెలియజేశాడు. చూసారండి, బబులోని యొక్క సామ్రాజ్యం ఎంత ఘనతగా ఉందో మనకు ఈరోజు నేను మీకు వీడియోలో చూపించాను. చరిత్రలో ఉంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్ అని కొట్టండి, ఇవంతా కూడా మీకు కనబడుతుంది. సో నేనేది కూడా కాకమ్మ కథలు కావచ్చు, ఆ తర్వాత ఏదో స్టోరీస్ చెప్పట్లేదు సుమా. ఇది ప్రవచనాత్మకంగా దేవుడి ద్వారా చెప్పబడినటువంటి రాజ్యము గురించి ఏ విధంగా ఆ యొక్క ప్రతిమ కూలిందో, బబులోను సామ్రాజ్యము కూడా భయంకరమైనటువంటి సామ్రాజ్యం అది కూలింది. ఎప్పటి వరకు ఈ యొక్క సామ్రాజ్యంను ఏ పరిపాలన జరిగిందో తెలుసా? ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది. 607 BC నుండి 536 BC అంటారు. అంటే క్రీస్తు పూర్వం ఇంకా 2021 సంవత్సరం క్రితం ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు క్రీస్తు పూర్వము 607 నుండి 536 సంవత్సరాల వరకు పరిపాలన జరిగింది. జాగ్రఫికల్ గా ఇది ఎక్కడ పరిపాలన జరిగిందో తెలుసా మీకు? జాగ్రఫికల్ గా చూస్తే గనక ఇది జాగ్రఫికల్ గా దీన్ని గమనిస్తే ఇరాక్ ప్రాంతంలో నేడున్నటువంటి ఇరాకు భూభాగం ఏదైతే కనబడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆ ఇరాకు భూభాగాన్ని ఆధారం చేసుకొని అక్కడ పరిపాలించబడితే సర్వ ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి రాజ్యము బబులోను రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బబులోను గురించినటువంటి విషయాలు ఎంత చూడండి, నేను ఇక్కడ మీకు గ్రాఫిక్ కూడా చూపిస్తా ఉన్నాను. ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్, జోర్డన్, టర్కీ, ఇదంతా కూడా మీకు 606 నుంచి 536 క్రీస్తు పూర్వము ఇంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకొని తమ రాజ్య విస్తరణ చేసి సర్వ ప్రపంచాన్ని సవాలు విసిరినటువంటి ఆ వ్యక్తి నెబుకద్నెజర్. ఆ భయంకరమైనటువంటి ఆ కాలంలో కూడా గమనించాలి, ఆ కాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. సరే, నేను మీకు ఫస్ట్గా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ బంగారంతో కూడినటువంటి ఆ యొక్క తల బబులోను సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. ఆ తర్వాత ఈ వెండి ఏదైతే 2 భుజాలు, ఛాతి భాగము వెండితో కనబడుతుంది, అది మాదియా పారసిక రాజుల రాజ్యానికి సంబంధించింది. దాని ఇంగ్లీష్లో మీడో పెర్షియా అన్నారు. అంటే మీడో పర్షియా అనే రాజులు ఇద్దరు కూడా, ఇది 2 రాజ్యాలు కలిపి, అందుకే భుజాలు కూడా 2 ఉంటాయి కదండి, 2 రాజ్యాలు కలిసి వాళ్ళు క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 324 సంవత్సరాల వరకు మీడో పర్షియా కింగ్డమ్ వాళ్ళు దీని రాజ్యం ఏలినారు. ఇది వెండితో చూపించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇత్తడి భాగం ఏదైతే ఉందో, ఈ కడుపు భాగం నుండి తొడ వరకు ఇత్తడి భాగం ఏదైతే ఉందో అది గ్రీకు రాజ్యము.
మనకందరికి బాగా తెలుసు. గ్రీకు వీరుడు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. ఇది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన జరిగిందంటే క్రీస్తు పూర్వం 331 నుంచి మరి క్రీస్తు పూర్వం 60 వరకు కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంత భయంకరంగా తన రాజ్యాన్ని పరిపాలించాడంటే ఈవెన్ మన భారతదేశాన్ని కూడా శాసించాడు అని చరిత్ర చెప్తా ఉంది. కనుక గమనించాలి ఈ చరిత్ర. ఇక్కడ ఆ తర్వాత మీకు ఏదైతే కాళ్ళ భాగం కనబడతా ఉందో ఇనుముతో కూడా, ఇది రోమా ప్రభుత్వానికి, రోమా రాజ్యానికి సూచనగా ఉంది. ఈ రోమా రాజులు ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలము నాటి వారు. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు యూదులు రోమా ప్రభుత్వం కిందనే, రోమా రాజ్యాధికారం కిందనే బానిసలుగా ఉన్నారు యూదులందరూ కూడా. అప్పుడు వరకు వేరే దేశం లేదు. అందుకే వారు మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా మెస్సయ్య వస్తాడేమో అని ఎదురు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోమా ప్రభుత్వము, రోమా సామ్రాజ్యము కూడా క్రీస్తు పూర్వము 60 నుండి దాదాపు వాళ్ళ గమనించాలి యేసు ప్రభు కాలము నాటి తర్వాత కూడా దాదాపు 300 సంవత్సరాల వరకు వాళ్ళు ఒకే రాజు యొక్క ఆధ్వర్యంలో ఈ రోమా ప్రభుత్వము, సామ్రాజ్యము పరిపాలించింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యము 2 భాగాలుగా విడదీయబడింది. దాని తర్వాత అందులో మొదటి భాగమైనటువంటి ఆ రోమియులు దాదాపు 1000 సంవత్సరాల వరకు పరిపాలన చేశారు. అంటే నేటికి దాదాపు 1000 years బ్యాక్ ఏదైతే చూస్తున్నామో అప్పటి వరకు కూడా రోమన్స్ వాళ్ళు చాలా భయంకరంగా పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత గమనించాలి ఈ ఇనుము భాగం, అది పాదాలు ఏదైతే చెప్పాను కదా, సగము ఇనుము సగం మట్టితో ఉన్నది, అది ప్రస్తుతము నేటి దినాల్లో ఉన్నటువంటి రాజ్యాలు. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలైతే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అని చెబుతున్నారు, అగ్రరాజ్యం లిస్టులో అమెరికా, రష్యా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్స్, ఆ తర్వాత చైనా కూడా కనబడుతుంది. 5వ స్థానంలో మన భారతదేశం కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ దాని కింద చాలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, మనకు అందరికి బాగా తెలుసు. అంటే బలమైనవి కొన్ని, బలహీనమైనవి కొన్ని. రాజ్యం విషయంలో, కింగ్డమ్స్ విషయంలో బలమైనవి, బలహీనమైనవి ఉన్నాయి. అందుకే ఆ పాదాలు కొంత మట్టి, కొంత ఇనుము, ఎందుకంటే కొన్ని బలమైనవి, కొన్ని బలహీనమైనవి అనే ఉద్దేశంతో ఇలాంటి రాజుల కాలములో, అండ్ ఇన్ ద డేస్ ఆఫ్ దోస్ కింగ్స్ ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ సెట్ అప్ ఎ కింగ్డమ్. ఆ రాజుల కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నాడు. ఇది ఎప్పుడు కల బయలుపరచబడింది? దానియేలు మనకందరికీ తెలుసు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ప్రవచనము ఈరోజు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు దాటిపోయి 2021లో వచ్చేసామన్నమాట. అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితము బయలుపరచబడినటువంటి ఆ ప్రవచనము నేటి వరకు కూడా ఏ విధంగా నెరవేర్చబడుతూ ఈ రోజు వరకు కూడా మనము ఏ పరిస్థితిలో ఉన్నామో అది చాలా స్పష్టంగా మనకు నెరవేర్పు కనబడతా ఉంది. కనుక ఏ కాలములో దేవుడు తన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు, సెటప్ చేస్తాడంటే బైబిల్ గ్రంథంలో ప్రవచనం ప్రకారంగా ఇన్ ద డేస్ ఆఫ్ దోస్ కింగ్స్, ఈ రాజుల కాలములో, అంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి రాజుల కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడనే ప్రవచనం ఇప్పుడు ప్రస్తుతం నెరవేర్చబడబోతా ఉంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనము అంత చివరి దినాల్లో జీవిస్తా ఉన్నాం. దట్ మీన్స్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. చాలా స్పష్టంగా అర్థమవుతున్న మాట ఏంటనంటే, ఏ ప్రవచనము దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకు బయలుపరిచాడో ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? బబులోను రాజు, తర్వాత మాదియా పారసిక రాజులు, ఆ తర్వాత గ్రీకు రాజ్యము, ఆ తర్వాత రోమా రాజ్యము, ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు. అవి చరిత్రలోనే కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆ ప్రతిమ ఒక చిన్న రాయి ద్వారా కూల్చివేయబడింది. ఈ అగ్రరాజ్యాలు సర్వ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి బబులోను రాజ్యము, మాదియ పారసిక దేశ ఆ రాజ్యము, ఆ తర్వాత గ్రీకు రాజ్యము, ఆ తర్వాత రోమా రాజ్యం అంతా కూడా అంతమైపోయింది. ఆ ప్రతిమ కూలింది. ఇప్పుడు ఉన్నాయి కేవలం ఏంటో తెలుసా? ఆ మట్టి ఇనుముతో మిళితమైనటువంటి ఆ పాదాలు మిగిలినాయి. ఆ పాదాలే ఆ రాజ్యము. దేనికి సూచిస్తా ఉందంటే ప్రెసెంట్ డేస్ లో ఉన్నటువంటి కింగ్డమ్స్, ఇంక్లూడింగ్ అమెరికా, వెస్టర్న్, ఈస్టర్న్, సౌదర్న్, నార్దర్న్ అంతా కంట్రీస్ లో ఉన్నటువంటి ఈ రాజ్యాలకు సూచనే ఆ పాదాలు. ఈ రాజుల కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడంటే దేవుని బిడ్డలారా గమనించాలి, లిటరల్ గా ఇది జరగబోతుంది చాలా త్వరలో. ఆ తర్వాత రెండవది ఎవరు తెలుసండి? మాదియా
పారసిక అంటే మీడో పెర్షియా అని ఇంగ్లీష్లో అంటారు. దాని తెలుగులో మాదియా పారసిక రాజులు క్రీస్తు పూర్వము 529 నుండి క్రీస్తు పూర్వము 324వ సంవత్సరం వరకు వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండిందో ఇక్కడ కూడా నేను మీకు వీడియో చూపించబోతున్నాను. మాదియా పారసిక రాజుల చరిత్ర కూడా మీరు దయచేసి తెలుసుకోండి. మాదియా సామ్రాజ్యానికి వచ్చినప్పటికీ బబులోను సామ్రాజ్యం కొద్ది కాలానికి మరి అంతమయ్యి దాని స్థానంలోనే మాదియా పారసిక సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది. అయితే ఇవి వాస్తవానికి రెండు సంయుక్త సామ్రాజ్యాలు. మాదియా సామ్రాజ్యము పారసిక సామ్రాజ్యము కూడా రెండు వేరు వేరు సామ్రాజ్యాలు. కానీ ఇప్పుడు సంయుక్తంగా రెండు సామ్రాజ్యాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. క్రీస్తు పూర్వం 539 నుంచి 331 వరకు కూడా ఈ రెండు సామ్రాజ్యాలు కూడా మాదియా సామ్రాజ్యం పారసిక సామ్రాజ్యం కూడా పరిపాలించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 539 నుండి 331 వరకు కూడా ఇవి పరిపాలించాయి. నెబుకద్నెజరు కలిగినటువంటి కళలో దర్శనంలో కూడా దానియేలు దర్శనంలో కూడా ఈ విషయాలు మనం ప్రస్తావించేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక ప్రతిమను మనం చూస్తాం. అయితే బంగారపు శిరస్సు కలిగినటువంటిది బబులోను సామ్రాజ్యానికి సూచనగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇంతకు ముందు వీడియోలో. అయితే ఇప్పుడు ఛాతికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఛాతితో పాటు రెండు భుజాలు వారి ద్వంద్వ స్వభావాన్ని కూడా సూచిస్తాయి. అదే మాదియా పారసిక సామ్రాజ్యం. కాబట్టి ఛాతి రెండు భుజాలు కూడా మాదియా పారసిక సామ్రాజ్యానికి సూచనలుగా ఉంటాయి. ఈ భుజాలు అనేవి వారి యొక్క ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తాయి. అంటే రెండు భుజాలు సామ్రాజ్యాలుగా మాదియా పారసిక రెండు సామ్రాజ్యాలుగా కూడా ఈ భుజాలు దాని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తాయి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 32-39 వాక్యాల్లో ఈ విషయం మనం గమనించవచ్చు. ప్రాచీన ప్రపంచంలో డబ్బుకు పర్యాయ పదంగా ఇది వాడబడింది. డబ్బుకు పర్యాయ పదం వెండి. మాదీయులు పారసికులు కూడా వ్యాపార లావాదేవీల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. కాబట్టి వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడేటువంటిది డబ్బు. దాన్ని వెండితో తయారు చేశారు. వారి యొక్క విలువను అభిలాషను డబ్బును సంపాదించుకునటంలోనే చూపించేవారు ఈ మాదీయులు పారసికులు కూడా. కాబట్టి బంగారంతో పోలిస్తే వెండి కొంచెం తక్కువ విలువ గలది. బబులోను సామ్రాజ్యంతో పోలిస్తే ఈ మాదియా పారసిక సామ్రాజ్యం విలువ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వెండితో పోల్చడం జరిగింది. వారి పాలకులు, ప్రభుత్వ విధానాలు, వ్యవస్థలు, నైతికత, అంతరంగ ఐక్యత వారి సాధించినటువంటి ఘనతలు మాదియా సామ్రాజ్యానికి వచ్చినప్పటికీ బబులోను సామ్రాజ్యం కొద్ది కాలానికే మరి అంతమయ్యాయి. చూసారండి, మాదియా పారసిక రాజ్యము పరిపాలనలో క్రీస్తుపూర్వం 529 నుంచి 324 వరకు వాళ్ళు పరిపాలించారు. సర్వ ప్రపంచాన్ని కూడా వణికించినారని మనకు చరిత్ర చెప్తా ఉంది. అది కూడా కూలిపోయింది. దేవుని చిత్తమైతే రేపు మీకు గ్రీకు రాజ్యము గురించి నేను మీకు వివరణ ఇస్తాను. దాని గురించి చాలా మందికి బాగా తెలుసు. అయినా మనం దాన్ని తెలిసినా తెలియకపోయినా ఇతరుల కొరకు కూడా మనం దీన్ని ధ్యానించాలి. గ్రీకు రాజ్యం ఏ విధంగా ఉండింది, ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ ఎక్కడెక్కడ ఏ విధంగా పరిపాలించాడు, అంత మాత్రమే కాదు రోమన్స్ తర్వాత రోమియోలు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించి వాళ్ళ అంతం ఎక్కువ విధంగా వచ్చింది. చూసారా, పార్ట్ 1 ద కింగ్డమ్ అని. ఆ తర్వాత ఒక 1000 years వరకు కూడా కింగ్డము రోమియోలో వారు పరిపాలించినారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతము వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ఏ మార్పులు యూరోపియన్ కంట్రీస్లో జరిగినాయో ఆ మార్పులు నేటి వరకు ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయో అది కూడా మీరు వింటే షాక్ అయిపోతారు. ప్రస్తుతము నేటి వరకు ఏ రాజ్యాలైతే కూలిపోయినాయో తిరిగి ఆ రాజ్యాలు ఏ విధంగా కట్టబడుతున్నాయో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ కరెన్సీ ఏ విధంగా డెవలప్ అవుతుందో కనుక ఇదంతా కూడా రేపు నేను మీకు వర్ణించబోతున్నాను. దయచేసి దీన్ని బట్టి ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటనంటే ఆ రాజుల కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది ఎన్నటికీ కదల్చబడదు. అది యుగ యుగాలు ఏలబోతున్నాడంటే ఆయన రాజ్యము త్వరలో రాబోతా ఉంది. అందుకే యేసు ప్రభు శిష్యులకు నేర్పించాడు ఏంటంటే మీరు దయచేసి ప్రార్థన చేయండి. ఏమని? దేవుని యొక్క రాజ్యం త్వరలో రావాలని. మీ ప్రార్థన ఏమై ఉండాలంటే నీ రాజ్యము వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా గమనించాలి, దేవుని యొక్క రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. ఈ మాట యేసు ప్రభు ఊరికే నేను నేర్పించలేదు. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమని చెప్పినటువంటి యేసయ్య ఆ బబులోను కాలములో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం చూపించినటువంటి దర్శనములో యేసు ప్రభు కాలము కూడా అదొక ప్రవచనాత్మకమైనటువంటి పీరియడ్ అని చెప్పుకోవచ్చు, ఎరా అని చెప్పుకోవచ్చు. ఆ యేసు ప్రభు బతికినటువంటి మొదటి శతాబ్దంలో అక్కడ నుంచి ఇంకా కొంతమంది రాజులు కంటిన్యూ చేసి పరిపాలించారు. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తుంది పాదాలకు సూచనగా ఉన్నటువంటి
ఆ తర్వాత కొన్ని బలమైనవి, కొన్ని బలహీనమైనవి. ఎన్నో దేశాలు మనకు సామ్రాజ్యాలు కనబడతా ఉన్నాయి. ఆ కాలములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడన్న ప్రవచనము నెరవేర్చబడబోతా ఉందని తెలుసుకున్న తర్వాత నిజమే చాలా దగ్గరలో ఉన్నాం, మనం చాలా దగ్గరలో ఉన్నాం. అందుకే యేసుప్రభు సెలవిచ్చాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొందుడి. దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా సరే, జూమ్లో వీక్షిస్తున్న వారైనా సరే, ఫేస్బుక్లో మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో, యూట్యూబ్లో కూడా మీరు చూడబోతున్న వారందరికీ నేను మనవి చేస్తాను, ఈ సబ్జెక్ట్ మీద మీకేమైనా డౌట్లు ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్లో నా నంబర్స్ నేను చాలా స్పష్టంగా నేను మెన్షన్ చేశాను. ఈ నంబర్స్కి మీరు కాల్ చేయండి. మీరు ఇంకా డౌట్స్ ఉంటే తెలుసుకోండి. మీరు అంతేగాని దయచేసి అజ్ఞానంలో ఉండొద్దు, అవివేకంతో ఉండొద్దు. చాలా భయంకరమైనటువంటి అంత్య దినాల్లో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోయే ఆ లాస్ట్ డేస్లో మనం జీవిస్తూ ఉన్నాము కనుక ఆ రాజ్యము గురించినటువంటి సిద్ధపాటు మనకు కావాలి. ఈరోజు సేవకులమైన మేమందరం కూడా చేసే ప్రయత్నం అదే. ఏంటో తెలుసా? దేవుని రాజ్యము కొరకు అనేకుల్ని సిద్ధపరచాలి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి, ఆయన రాజ్యములో అనేకులు చేర్చాలి అనే తపనలతో మేము ఉన్నాము. ఏ మతములో చేరిస్తే, కులములో చేరిస్తే ఒరిగేది ఏముండదు. ఎందుకో తెలుసా? ఏ దేశమైనా, ఎంత పెద్ద దేశమైనా, చివరికి అమెరికా ఈరోజు అగ్రరాజ్యంలో ఉన్నది, అది కూడా ఒకరోజు కూలిపోవాల్సిందే. కనుక మేము క్రైస్తవులమైన మేము ఈ లోక రాజ్యాల మీద మా మనసు లేదు. ఈ లోక రాజ్యాలు కావు మాకు టార్గెట్. నా ప్రియమైన సోదరులారా గమనించాలి, పరలోక రాజ్యమే మాకు టార్గెట్. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం కొరకు యేసు ప్రభు తన ప్రాణాలు అర్పించాడు. ఆయన చనిపోయే ముందు యేసు ప్రభు చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్పాడంటే, నా రాజ్యము ఈ లోక రాజ్యం వంటిది కాదు అన్నాడు. అందుకే శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా అన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటాడు. చనిపోయే వ్యక్తి కూడా గ్రహించాడు. ఈ రోజున బ్రతుకున్నటువంటి నీవు గ్రహిస్తున్నావా? నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఏ దేశానికి చెందినవాడవైనా సరే, ఏ రాజ్యంలో ఉన్నవాడివైనా సరే, ఏ దేశ పౌరుడివైనా ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోక రాజ్యము ఈ లోక రాజ్యాలకు అంతం ఉంది, దైవ రాజ్యములకు అంతం లేదు. ఆ దైవ రాజ్యంలో నువ్వు చేరాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నీ మనసు మార్చుకోవాలి, పాపివని గ్రహించాలి, ఆ పాపానికి క్షమాపణ పొందుకోవాలి. ఈ పాపపు జీవితం నుండి, సైతాని యొక్క బానిసత్వం నుంచి, చెడు అలవాట్ల నుండి, పాపము నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో, నీవు ఈ లోకములో బ్రతికున్నప్పుడే దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకుంటావు. అనగా నీ జీవితాన్ని, సత్యాన్ని తెలుసుకొని, నా ప్రియమైన సోదరుడా, సత్యనిత్య దేవుణ్ణి తెలుసుకొని, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని తెలుసుకొని, మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తములో నీ హృదయము కడుక్కొని, నీవు గనుక మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వస్తే, నీటి బాప్తిస్మము ద్వారా నీవు ఆ రాజ్యానికి అర్హుడవుతావు. అది బైబిల్ యొక్క సారాంశమైనది ప్రియులారా, యేసు ప్రభు యొక్క బోధ అయినది. ఈ బోధ మేము కూడా మీకు అందించే ప్రయత్నంలో ఈ విధంగా మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ మాటలు విని మీకు రక్షణ లేకపోతే మీరు కూడా రక్షణ పొంది మీరు కూడా ఆ దైవ రాజ్యాల్లో మీరు కూడా అర్హులవ్వాలి, ప్రవేశించాలి, ఆ దైవరాజ్యం కొరకు సిద్ధపడాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత రీతిగా ఇదిగో ప్రభువా, పరలోకపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉన్న ఇంత గొప్ప మర్మాన్ని మా ముందుంచినందుకు స్తోత్రాలు. ఎంతమంది వీక్షిస్తున్నారో, ఎంతమంది వీక్షించబోతున్నారో వారందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. రక్షణ లేని వారు రక్షణ పొంది నీ రాజ్యానికి అర్హులు కావాలి. రక్షించబడిన వారు ఉజ్జీవింపబడి నీ రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి. దేవా తండ్రి, ఎంతమంది అయితే రక్షణ పొందుకున్నారో, ఉజ్జీవింపబడుతున్నారో వారందరూ కూడా నీ సాక్షులుగా జీవించి నీ సువార్తను ప్రకటించే వారుగాను, అనేక ఆత్మలు సంపాదించేవారుగా అందరూ కూడా మారాలి. దేవా ఇట్టి కృప భాగ్యం ప్రసాదించుమని, ఈ విన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపచేయమని, దేవ ప్రవచనాత్మకమైన, చారిత్రాత్మకమైనటువంటి దేవా తండ్రి ప్రభా, నీ రాజ్యము గురించిన ఈ మాటలు ప్రతి ఒక్కరు విని, గ్రహించి, అర్థం చేసుకొని, ప్రభా పరిశీలించి, పరిశోధించి వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రసాదించుమని, ఈ విన వాక్యమును ప్రతి ఒక్క హృదయాలు ఫలింపచేయమని, యేసు క్రీస్తు రారాజుగా రాబోతున్న నామమున ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం, మంచిది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి ఎంతమంది అయితే వీక్షించారో మీరు కూడా ఈ యొక్క
ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, తర్వాత యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చూడండి. ఆ తర్వాత మీరు కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. తప్పకుండా వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు చేసే ఒక్క క్లిక్ అది అనేక మందికి మీరు కూడా వాక్యం అందించే వాళ్ళు అవుతారు. కనుక ఈ పనిలో అందరూ, సంఘంలో ఉన్న వారందరూ కూడా, ఫేస్బుక్ నా స్నేహితులందరూ కూడా మీరు ఇతరులు కూడా షేర్ చేయండి. ఆ తర్వాత